నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు వర్మ, ఆయన కెర్లంపూడిలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ను పరామర్శించడం, దాదాపుగా 2 గంటల పాటు ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం ఇద్దరి మధ్య జరిగినటువంటి అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించేటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే వర్మ పేరు చెబితేనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం నాదే అని భావించినటువంటి ఆయనకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక జలకిచ్చారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన రాజకీయ మనుగడ, పొలిటికల్ కెరీర్ ఏదైతే ఉందో దాని మీద ఒక రకమైనటువంటి మల్లగుల్లాలు, ఒక రకంగా డార్క్ షేడ్ అనేది ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే పార్టీలో ప్రధానమైనటువంటి పొజిషన్లో లేకపోయినప్పటికీ పార్టీ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. కాపు ఉద్యమానికి సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఆయన 2024లో జరిగినటువంటి ఒక ఛాలెంజ్కు పేరైతే మార్చుకున్నారు, కానీ ఆయన మూలాలైతే ఎక్కడికి పోవుగా. ముద్రగడ పద్మనాభం అంటే కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కు అన్నట్లుగానే ఇప్పుడు కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆ పేరు మార్పు తర్వాత రాజకీయంగా ఒక చర్చ జరిగింది. సో ఇటువంటి సందర్భంలో వర్మ ఆయన్ని కలవటం అనేది, సరే కలిశారు, ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఈ మధ్య సిక్కయ్యారు, హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు, ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు అనుకోవచ్చు. కానీ దాదాపుగా రాజకీయ అంశాల గురించి ఆయన చర్చించారు అనేది ఇటు వర్మ వర్గీయుల్లోనూ ముద్రగడ అభిమానుల్లో ఒక విస్తృత స్థాయి చర్చ. అంటే వర్మ అసంతృప్తిగా ఉన్నారు పార్టీ పట్ల. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు కేటాయించారు అని తెలియగానే, ఆ ప్రకటన బయటికి రాగానే వర్మ అండ్ బ్యాచ్ ఏ రకమైనటువంటి ఆందోళన చేశారు, నిరసన కార్యక్రమాలు, హైవే ఎక్కి టైర్లు దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేశారు, ట్రాఫిక్ స్తంభింపజేశారు, ఎన్నెన్నో చేశారు. దానికి చెక్ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆయన పిలిపించి ఏదో ఒక మంచి పొజిషన్ ఇస్తూ ఉన్నారు. కానీ అతను చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ పక్క పార్టీ గురించి, అంటే కూటమిలో 3 పార్టీలు భాగస్వాములుగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారు. ఆ విషయంలో వర్మ ముందు వరుసలో ఉంటారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన మాట్లాడకపోయినా ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడిస్తున్నారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడట్లా. ఒకనొక సందర్భంలో ఈ యొక్క నేనున్నాను కాబట్టి నన్ను చూసి ఓట్లు వేశారు అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భంలో వర్మ అలా అనుకుంటే అతని కర్మ అని చెప్పి నాగబాబు మాట్లాడారు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడాల. సో ఇటువంటి సందర్భంలో ఆయన తాజా పర్యటన ఏదైతే ముద్రగడ నివాసానికి వెళ్ళి వర్మ సందర్శించడం, పరామర్శించడం ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే పార్టీలతో సంబంధం లేకుండా ఆరోగ్యమైనటువంటి సమస్యలు కానీ ఇతర సమస్యలు ఉంటే వారిని ఒక సహృదయంతో, సాన్నిహిత్య సంబంధాలతో, ఒకే జిల్లా కాబట్టి ఒకే ప్రాంతం కాబట్టి పలకరించవచ్చు, దాంట్లో తప్పు లేదు, ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి స్మెల్ కానీ పొగ కానీ ఏంటంటే, అంటే వర్మ తెలుగుదేశం పార్టీని వేడబోతున్నారు అనేది ఒక్కసారిగా ఒక చర్చ. దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వర్మకి టీడీపీ హ్యాండ్ ఇచ్చింది, ఆయన ఇక వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారేమో, అందుకే ముద్రగడను కలిశారు అనేది. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటానికి ఆయనకంత ప్లాట్ఫామ్ ఉన్నప్పటికీ ఆ పార్టీలోకి వెళ్ళి ఏం చేస్తారు, ఇప్పటికే మునిగిపోయినటువంటి నావలా తయారైంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ. మొత్తానికైతే రాజకీయంగా మాత్రం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడారు, ఆయనతో అంతసేపు భేటీ ఏంటి, ఆరోగ్యం బాగోలేదు పరామర్శించి వెంటనే వచ్చేయచ్చు కదా, అంటే ఏదో జరుగుతుంది, కొత్త పార్టీ ఏమైనా పెడుతున్నారా, లేకపోతే ఆయన్నే టీడీపీలో తీసుకొస్తారా. ఆయన 1978లోనే రాజకీయ ప్రస్థానం, దాదాపుగా 45 ఏళ్ళు ముఖ్యమైనటువంటి పార్టీల్లో ఆయన పొలిటికల్ కెరీర్ అనేది కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు.
బీజేపీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు అయిపోయినాయి. ఆయన 1978లో జనతా పార్టీ నుంచి ఆయన నాయకుడిగా ఎదిగారు. సో ఇలాంటి సందర్భంలో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా, లేదా వర్మనే వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారా అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికైతే ఆయన పరామర్శించడం అనేది రాజకీయంగా అక్కడ ఇంకా స్థానికంగా ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వర్మకు తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఇచ్చింది, మోసం చేసింది, తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు కాబట్టి ఆయన మనస్తాపంతో ఒక అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే ఆయన పార్టీలోంచి బయటికి రాబోతున్నారు అనేది కూడా గుప్పుమంది ఒక్కసారిగా. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ వర్మ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది. ఆయనేమో ఆరోగ్యం బాగోక ఆయన టైంకి ట్యాబ్లెట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకా ఆయన రాజకీయాల్లో అంతంత మాత్రమే చెప్పాలి, ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదు కాబట్టి, అంతే తప్ప వేరే విషయాలు ఏం కాదు. సో ఇటువంటి సందర్భంలో వర్మ మాత్రం యాక్టివ్గా ఉన్నారు పాలిటిక్స్లో. ఏ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఏదైతే ఆయనకు సముచితమైనటువంటి స్థానం కల్పించట్లేదు, ఇవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు, సరైనటువంటి పొజిషన్ కూడా లేదు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, ఇక ఇతరితర అంశాలకు సంబంధించి ఎక్కడా కూడా వర్మ పేరు ప్రస్తావనకు రావట్లేదు పార్టీలో. దీనికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానాన్ని ఒకసారి బెదిరించడం కోసం అనుకోవచ్చా, లేకపోతే వారిని అలర్ట్ చేయడం కోసం అనుకోవచ్చా? ఏదైనా సరే మొత్తానికైతే వర్మ అడుగులు వైఎస్ఆర్సీపీ వైపు ఏమైనా వెళ్తున్నాయా అనేది అక్కడ రాజకీయ వర్గాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.